గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరొక జిల్లా నుంచి ఈరోజు నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఆ జిల్లాలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 33 జిల్లాల్లో ఈ నోటిఫికేషన్లు రానున్నాయి. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే, మీరు ఈ అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు ములుగు జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆ జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జిల్లాలో టోటల్గా 115 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 115 పోస్టులలో 31 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, 84 ఆయా పోస్టులు ఉన్నాయి. టోటల్గా 115 పోస్టులను ఈ జిల్లాలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకు మీరు ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఈ నెల 15వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, మీరు ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవాలి అంటే www.tg.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇటు టీచర్ పోస్టులకైనా కానీ ఆయా పోస్టులకైనా కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళకే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఏ వయసు వారు దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఇక్కడ 18 సంవత్సరాలు నిండి ఉండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ స్థానికులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ పోస్టు ఖాళీ ఉంటే అక్కడి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అంటే ఏ గ్రామంలో పోస్ట్ ఖాళీ ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏ వార్డులో ఖాళీ ఉంటే ఆ వార్డుకు సంబంధించినటువంటి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పక్క ఊర్లో ఖాళీ ఉంది, నేను దరఖాస్తు చేసుకోవాలి అంటే అలా కుదరదు. పక్క వార్డులో ఖాళీ ఉంది, నేను దరఖాస్తు చేసుకోవచ్చా అంటే అలా కుదరదు. ఎక్కడి వారు అక్కడే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ 100 మార్కులకు వెయిటేజీని కేటాయించడం అనేది జరిగింది. దీంట్లో 70 మార్కులను ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్కులు ఎవరికి వస్తే వారికి వెయిటేజీగా కల్పించడం అనేది జరిగింది. ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్కులకు 70% వెయిటేజీని కల్పించడం అనేది జరిగింది. ఇక వితంతువులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో, భర్త చనిపోయినటువంటి వాళ్ళు, వారికి 5% వెయిటేజీని కల్పించడం అనేది జరిగింది. వికలాంగులు ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే వారికి ఒక 5% వెయిటేజీని కల్పించడం అనేది జరిగింది. ఇక ఆర్ఫన్స్ అనాథలు దరఖాస్తు చేసుకుంటే వారికి 10% వెయిటేజీని కల్పించడం అనేది జరిగింది. ఈ విధంగా 90% వెయిటేజీ రూపంలో కల్పించారు. ఒక 10 మార్కులను ఇంటర్వ్యూ అధికారికి కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా సెలక్షన్ లిస్టులో 100 మార్కులకు 100 ఎవరికి వస్తే వారికి ఈ పోస్టులను కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు ఈ నెల 15వ తారీఖు వరకు ఆన్లైన్లో మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఆల్ ద బెస్ట్.